రాజకీయాల్లో దుమారం రేపుతున్న భీమవరం డీఎస్పీ జయసూర్య అంశంలోకి మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా ఎంట్రీ ఇచ్చారు. కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎస్పీ జయసూర్య మంచి అధికారి అని కితాబిచ్చారు గ్రంథి. అంతేకాదు భీమవరం ఎమ్మెల్యే అంజిబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు ఆయన. సైకిల్ స్టాండ్ వసూలు చేసి 10 సంవత్సరాల పాటు ప్రజల దగ్గర డబ్బులు దోపిడీ చేసిన వ్యక్తులు. అలాగే భీమవరం మండలానికి సంబంధించి ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి చిన్న విజ్ఞప్తి ఏంటంటే, పోలీస్ ఎంక్వైరీ అవసరం లేదు సార్. భీమవరం ప్రజలను అడిగితే కనుక ఇక్కడ జరుగుతున్న అవినీతి భోగతం అంతా కూడా బయటపడుతుంది. 14 నెలల మట్టి ఎవరైతే దొంగలే వచ్చి దొంగ దొంగ అని అరుస్తుంటే కనుక అసలు దొంగ ఎవరో తెలుసుకోవడానికే ఆయనకి ఒక్క నిమిషం కూడా పట్టదు. కానీ ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా డైరెక్ట్గా డిఎస్పీ గారి మీద ఆరోపణలు అయితే చేయలా. ఎంక్వైరీ చేయమన్నారు, వచ్చిన విషయాన్ని ఎంక్వైరీ చేయమన్నారు తప్ప డిఎస్పీ గారు ఇలా పాల్పడుతున్నాడు అనేది మాత్రం ఆయన స్వయంగా అలా. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ చూసుకుని ఆయన మాట్లాడొచ్చేమో. కానీ భీమవరంలో 2 నెలలుగా పేకాట క్లబ్లను ఆపేశారని తెలిపిన గ్రంథి, ఒక ప్రజాప్రతినిధికి ప్రతి క్లబ్ నుంచి 10 లక్షలు అందుతున్నాయని ఆరోపించారు. 2 నెలల క్రితం వరకు 5 లక్షల బ్యాంక్ నిర్వహించారన్నారు. 2 నెలలుగా పేకాట క్లబ్లు ఆగడం వల్లే ఆ ప్రజాప్రతినిధి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారన్నారు. తన హయాంలో పేకాట క్లబ్లు లేవన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలిస్తే అన్నీ చెబుతారని అన్నారు. పవన్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. పేకాటలపై పవన్ కళ్యాణ్ స్పందించడం హర్షించదగ్గ పరిణామంగా తెలిపారు. సీఎం చంద్రబాబు హెచ్చరికలతోనే పేకాట క్లబ్లు మూతపడినట్లుగా పేర్కొన్నారు. ఈ విషయంలో చంద్రబాబును అభినందించాలన్నారు. భీమవరం నియోజకవర్గం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశం అయిపోయింది పేకాట గురించి. విచిత్రం ఏంటంటే పోలీసు వారు 2 నెలల నుంచి పేకాట క్లబ్లన్నీ కూడా ఆపేశారు. ఏంటంటే గత 14 నెలలుగా భీమవరంలో క్లబ్బుల్లో పేకాట జరుగుతుందన్నది. ఈ 14 నెలల మట్టి జరుగుతున్న పేకాట వ్యవహారంలో ఒక ప్రజాప్రతినిధి లేదా అధికార కూటమికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రతి క్లబ్ నుంచి 10 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడని, ఒక క్లబ్లో అయితే కనుక తన సొంతంగా 5 లక్షల బ్యాంక్ ఒకటి ప్రత్యేకంగా నిర్వహించుకుంటున్నారని, ఇలాగ ఇంకా అనేక ప్రధానమైన ఆరోపణలు ఎన్నో చాలా ఉన్నాయి. మా టైంలో అసలు పేకాటే జరగలేదు, క్లబ్బులు నడవలా. భీమవరం ఇక జిల్లా కలెక్టరేట్ పై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు అవగాహన లేదని విమర్శించారు గ్రంథి శ్రీనివాస్. రాముడు అనే పేరు పెట్టుకున్న వాళ్ళంతా రాముడు అవ్వలేరన్నారు. అందరూ కూడా జిల్లా కలెక్టరేట్ గురించి, ఎందుకంటే దీని విషయంలో రఘురామకృష్ణరాజు గారికి కూడా క్లారిటీ లేదని నేను చెప్పగలను. రాముడు అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా రాముడితో సమానం కాదు, రాములు అవ్వరు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించి దీని మీద విచారణ జరపమనడం అనేది చాలా హర్షించదగ్గ పరిణామం. ఈ జరుగుతున్న వ్యవహారంలో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ అయ్యి అనేక మంది కూటమి ఎమ్మెల్యేలని అందరినీ హెచ్చరించడం కూడా మనం చూసాం. కఠినమైన చర్యలు తీసుకుంటాం వల్ల ఈ 2 నెలల మట్టి ఈ పేకాట క్లబ్లు అన్నాయే మూతపడ్డాయి. దీన్ని మన అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందించాలి.